హలో ఎవ్రీవన్. ముందుగా అయితే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో నేను ఈ సంక్రాంతికి కనుమ రోజు మట్టి పాత్రలో వంట చేసుకోవాలని చెప్పేసి రీసెంట్గా శిల్పారామం వెళ్ళినప్పుడు ఇవి కొనుక్కున్నాను. సో మనకి మట్టి పాత్రలో వండుకోవడం చాలా హెల్దీ కూడా. సో మనం ఇప్పుడు అన్నీ అల్యూమినియం అయిపోయాయి కదా, అల్యూమినియం అన్నీ రీప్లేస్ చేసుకోండి. అన్ని స్టీల్వి వాడండి, అల్యూమినియం వాడడం మనకి మంచిది కాదు. సో వీటిని మనం వాడుకునే ముందు సీజనింగ్ చేసుకోవాలి. సో దానికి ఫస్ట్ తేగానే ఒక 24 అవర్స్ మనము నీళ్ళలో పెట్టేసుకొని ఆ తర్వాత తీసి ఇలా బియ్యం కడిగిన వాటర్తో ఇందులో వేసేసి మరిగించుకోవాలన్నమాట. ఇలా చేయటం వల్ల మనకి మట్టి వాసన రాదు వండుకునేటప్పుడు. అండ్ ఇవి చాలా కాలం పాటు వస్తాయి, స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. ఇలా వేడి నీళ్ళు మరిగించిన తర్వాత వాటర్ పాడేసేసుకొని ఒకసారి మంచి వాటర్తో మనం వాష్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక పొడి బట్టతో కొంచెం మంచిగా తుడిచేసుకొని కుకింగ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ ఏదైనా సరే కొద్దిగా డ్రాప్స్ వేసేసి మనము ఎండలో ఒక 4 to 5 అవర్స్ పెట్టుకోవాలన్నమాట. అప్పుడు యూస్ చేసుకోవడానికి రెడీగా ఉంటాయి. ఇంకొక విషయం ఏంటి అంటే వండుకునేటప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టేసుకోకూడదు. అలా పెట్టడం వల్ల ఏంటంటే అవి చిట్లి మన మొహం మీద పడే ప్రమాదం ఉంటుంది. సో మనము ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆ తర్వాత వేడయ్యాక ఆనియన్ వేసుకోవాలి. ఫస్టే స్టవ్ మీద మాత్రం హీట్ చేయొద్దు. సో మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.